Hi viewers, I'm Dr. Kavita. Please do watch, share, subscribe to my channel for more interesting updates. Today I'm going to tell you about how hypothyroidism is linked to gut microbiome disturbances. Hypothyroidism is linked to gut microbiome disturbances primarily through several intertwined mechanisms involving gut bacterial overgrowth, immune modulation, and nutrient absorption critical for thyroid function. సో గట్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ని బట్టి, ఇమ్యూన్ మాడ్యులేషన్ బట్టి, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ బట్టి, థైరాయిడ్ ఫంక్షన్ బట్టి hypothyroidism is linked to gut microbiome disturbances. Key points include people with hypothyroidism, especially autoimmune hypothyroidism like Hashimoto's thyroiditis, show significantly increased small intestinal bacterial overgrowth and distinctive gut bacterial profiles compared to healthy controls. SIBO small intestinal bacterial overgrowth can trigger inflammation and impair gut barrier function, which may exacerbate thyroid dysfunction. Hypothyroidism ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం లైక్ హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉన్న వాళ్ళు, ఇంక్రీస్డ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్, స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఓవర్గ్రో అవుతాయి. అండ్ డిస్టింక్టివ్ గట్ బ్యాక్టీరియల్ ప్రొఫైల్స్ కూడా వేరియబుల్గా ఉంటాయి హెల్దీ కంట్రోల్స్కి కంపేర్ చేస్తే, హెల్దీ పర్సన్స్కి కంపేర్ చేస్తే. ఈ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి, గట్ బ్యారియర్ ఫంక్షన్ ఇంపేర్ అయ్యి, దానివల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ కూడా ఇంపేర్ అయ్యే ఛాన్స్, ఎగ్జర్బేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, gut microbiota influences thyroid hormone metabolism by affecting the absorption of essential micronutrients such as iodine, selenium, iron, and zinc. These nutrients are vital for thyroid hormone synthesis and conversion from T4 to T3. Dysbiosis and imbalanced gut microbiome can reduce the availability of these nutrients, thus impairing thyroid function. ఈ గట్ మైక్రోబయోటా వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ అబ్సార్ప్షన్ వల్ల ఐడిన్, సెలీనియం, ఐరన్, జింక్ ఏదైతే థైరాయిడ్ హెల్త్కి అవసరమో ఆ న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది గట్ మైక్రోబయోటా. ఇవి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి ప్లస్ T4 హార్మోన్ T3కి కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి ఈ న్యూట్రియంట్స్. ఎప్పుడైతే గట్ మైక్రోబయం ఇంబ్యాలెన్స్ అయింది, దాన్ని డిస్బయోసిస్ అని కూడా అంటారు. దానివల్ల అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ తగ్గిపోయి థైరాయిడ్